రామకృష్ణ గారు, వీళ్ళందరూ వరుసగా పేర్లు చెప్పుకోవచ్చమ్మా. వీళ్ళందరూ ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోగానే పారిపోవాలనుకున్నారు, పరిగెత్తిపోవాలనుకున్నారు. ఎందుకు పరిగెత్తిపోవాలనుకుంటే ఇన్ని అవకతవకలు చేశారు, ఇన్ని అకృత్యాలు చేశారు. ధర్మారెడ్డి గారి గురించి మీరు ఇందాక అన్నారు, కరెక్టే, మేము వరుసగా ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నాం. కానీ ఆయన చేసిన, ఆయన కొడుకు కూడా చనిపోయారు, ఆయన ఎవరి కోసం సంపాదిస్తున్నారు పాపం నాకు నిజంగా అర్థం కాదు. ఒక మనిషికి ఎంత డబ్బు అవసరం, అసలు ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు ఆయన? 1233. ఇక్కడ ఇంకో మాటమ్మా, నాట్ ఓన్లీ బ్యూరోక్రాట్స్ అంటగాని ఎమ్మెల్యేలు చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే, ఆయన కొడుకు ఓడిపోగానే కరుణాకర్ రెడ్డి గారు ఒక చిత్తు కాగితం మీద 3 లైన్లు రాసేసి ఆయన రిజైనింగ్ అని స్టాంప్ వేసి పంపించేశారు. అంటే అప్పటిదాకా ఈ గత 7 నెలల్లో ఆయన సెప్టెంబర్లో ఛార్జ్ చేసుకున్నప్పటి నుంచి చేసిన 1233 కోట్ల రూపాయల కుంభకోణం మాఫీ అయిపోతుందా ఆయన గవర్నమెంట్ రిజైన్ చేస్తే? అంటే ధర్మారెడ్డి గారు రిటైర్ అయితే, కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ఇవన్నీ మాఫీ అయిపోతాయా? కానే కావు. ఎదుర్కోవాల్సిందే. షుడ్ ఫేస్ ది మ్యూజిక్. ఖచ్చితంగా వాళ్ళ మీద న్యాయ విచారణ జరగాలనే మేము గవర్నమెంట్ కోరుతున్నాం. సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి ఛార్జ్ చేసుకుంటే దేవస్థానం ఇంజనీరింగ్ బడ్జెట్ కేవలం 300 కోట్ల రూపాయలు 2023-24 సంవత్సరానికి. 300 కోట్ల రూపాయలు 400 కావచ్చు, 450, 500 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. కానీ ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాస్ట్ ఇయర్లో దేవస్థానంలో ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 1772 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1772 crores. అంటే బోర్డు అనుమతించిన బడ్జెట్కి 6 ఇంతలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. కరుణాకర్ రెడ్డి రాగానే అప్పటిదాకా 475 crores, అక్కడి నుంచి ఇంకో 1233 crores, మొత్తం 1772 crores. ఏమంటే అందరూ తిరుపతికి పోయి ఉంటారు. గోవిందరాజు సత్రాలు అంటూ సెకండ్ థర్డ్ చోల్టీ ఉన్నాయి, నేలమట్టం చేశారు. దాన్ని సంక్షేమానికి ఒక ఫిగర్స్ చెప్తారు, ఖర్చు పెట్టిన ఫిగర్స్ కి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఏమవుతున్నాయి అసలు మరి? ఇవన్నీ ఏమైనాయి? ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎవరి జోబులోకి వెళ్ళాయి? ఏమవుతున్నాయి నేను సింపుల్ చెప్తా. అదే ఇప్పుడు 1233 రూపాయలు ఈ ఒకే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈ 1233 కోట్ల రూపాయలు కనీసం 4-5 కాంట్రాక్టులకి వర్కులు ఇచ్చారు. దాన్ని సిమ్స్ అని, సత్రాలని ఎక్సెట్రా. వాళ్ళందరితో అగ్రిమెంట్లు చేసుకున్నారు, అడ్వాన్సులు ఇచ్చారు. ఆ అడ్వాన్సులు 18% వీళ్ళు తీసుకునేసారు. సింపుల్. చాలా ఎంత డబ్బు సంపాదించడం ఎంత ఈజీ చూడు. ఒక ధర్మారెడ్డి, ఒక కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి తిరుపతి లాంటి దీంట్లో దేవస్థానంలోనే 4 నెలల్లో 2023 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లోనే 1233 కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చేశారు కాంట్రాక్టర్లకి. కాంట్రాక్టర్లతో ఇమీడియట్గా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు, వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చారు. అగ్రిమెంట్ ఆల్రెడీ అయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేయను. ఆ అడ్వాన్సుల్లో నుంచి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నారంటే లెక్క పెట్టుకోవడానికి మీరు ఊహించుకోవచ్చు. సో అక్కడి నుంచి ఎంతైతే ఇచ్చామో దాంట్లో 15%, 18%